ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కొత్త ప్రభుత్వం రద్దు చేయడంపై నెల్లూరు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన యాక్ట్లో పూర్వీకుల నుంచి తాము పొందిన ఆస్తి పత్రాలపై జగన్ ఫోటో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చింది. అయితే ఆ యాక్ట్ను కూడా ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఆ యాక్ట్ని కూడా రద్దు చేస్తానని ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి కొంతమంది రైతులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క యాక్ట్ ప్రభుత్వం రద్దు చేస్తానని ప్రకటించడం పైన ఏమంటారు ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కొత్తగా వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వంలో పెట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేస్తానని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా చూస్తారు మీరు? తప్పకుండా ఖచ్చితంగా కూడా ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తాం. ఎందుకంటే ఇది 2023 అక్టోబర్ నెలలో ఈ యొక్క గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం అనేది పూర్తిగా కూడా ఇది పేద మధ్యతరగతి వారి సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భూముల మీద పూర్తిగా కూడా ప్రభావం చేసినటువంటి చట్టం. ఇది ముమ్మాటికి కూడా అసలు ఆ యొక్క పాస్ పుస్తకాలు కావచ్చు, ఆ యొక్క ఆర్ఎస్ఆర్ కాపీలు కావచ్చు, వాటి మీద ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముద్ర వేసుకోవడం, ఆయన యొక్క ఫోటో పెట్టుకోవడం, ఇది అనేది పూర్తిగా కూడా ఇది విరుద్ధమైనటువంటి చర్య. అసలు కష్టపడి వారి యొక్క తాతలు కావచ్చు, వారు కావచ్చు, అనేక రకాల కష్టపడి అహర్నిశలు శ్రమించి సంపాదించుకున్న ఆస్తుల మీద వీరికి అసలు ఏ సంబంధం ఉందని చెప్పని వారి యొక్క ఫోటోలను ముద్రించుకోవడం, వారికి అసలు హక్కులు కల్పించుకోవడం, ఏదైనా ఉంటే ప్రభుత్వం నుంచి రైతులకి ఆ పరిహారం అందించడం కానీ ఏదైనా సౌకర్యాలు కల్పించాల్సింది సరిపోయి. కానీ ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ చట్టాలు తీసుకొచ్చి ప్రజల్ని నడ్డిబెరచడం, వారిని ఇంకా ఇబ్బందులకు గురి చేయడం తప్పితే దానివల్ల చాలా ఇబ్బందులు తప్పితే రైతులకి ఎటువంటి లాభాలు అనేది లేవని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు సార్? అనేక రకాలుగా కూడా ఈ బడుగు మధ్య తరగతి వర్గాలు కానీ, బడుగు బలహీన వర్గాల వారు కానీ పూర్తిగా కూడా అనేక రకాల అవస్థలు ఎదుర్కొన్నారు. అసలు ముఖ్యంగా ఈ యొక్క ల్యాండ్ మాఫియా కావచ్చు, శాండ్ మాఫియా కావచ్చు, అనేక రకాలుగా కూడా దోచుకోవడం జరిగింది. అక్రమ క్వార్జీ రవాణా, అక్రమ సిలికా రవాణా, అక్రమంగా మైనింగ్ మాఫియా అయితే పేటరేగిపోయింది. దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఈ యొక్క మైనింగ్ మాఫియాతో దోచుకున్నారు గత ప్రభుత్వం. ఖచ్చితంగా కూడా దానికి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేసి ప్రజలందరికీ అందుబాటులో ఈ ప్రభుత్వం వస్తుందని చెప్పని ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. అలానే జరుగుతుందని ఆశిద్దాం. కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? గతంలో జరిగినటువంటి పొరపాట్లన్నీ కూడా ఏదైతే రైతులకు కావచ్చు, పేదలకు కావచ్చు, బడుగు బలహీన వర్గాల వారు కావచ్చు, మధ్యతరగతి వర్గాలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగస్తులు కావచ్చు, ఏదైతే అనేక రకాల అనేక రకాల మంది బాధితులు గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డారు. ఖచ్చితంగా కూడా ఆ ఇబ్బందులన్నింటినీ కూడా వాటిని పునరావృతం కాకుండా ఏదైతే ఈ హామీలు అనేటువంటిది ఇచ్చున్నారో గత ప్రభుత్వంలా కాకుండా ఇది పేదల పక్షంగా, పేదల యొక్క సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల వారికి ఎన్డీఏ ప్రభుత్వం అనేది అండగా ఉంటుందని చెప్పని ఏదైతే మేనిఫెస్టోలో చెప్పున్నారో వాటన్నిటిని కూడా ఏదైతే ఉచిత ఇసుక కావచ్చు, ఈ యొక్క నాణ్యమైనటువంటి అనేక రకాలైనటువంటి వ్యవసాయ పరికరాలు కావచ్చు, అదేవిధంగా రైతులకి యొక్క సబ్సిడీ కావచ్చు, అనేక రకాలైనటువంటి ఏదైతే హామీలు ఏదైతే ఇచ్చినారో వాటిని నిలబెట్టుకొని పేద ప్రజలకు అండగా నిలవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. సార్ మీరు చెప్పండి, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు? ఈ యాక్ట్ని రద్దు చేయడం మేము అందరం ఆనందోత్సవంగా ప్రకటించుకుంటున్నాము. దీనివల్ల మాకు సన్నకారు రైతులకు అందరికీ ఉపయోగంగా ఉంటుందని కోరుతాం. అయితే గత ప్రభుత్వంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు సార్? మా తాతలు, మా ముత్తాతలు, మా నాన్నలు మేము సంపాదించిన పాసు పుస్తకాల మీద, సరిహద్దుల రాళ్ళు మీద ఆయన జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకోవడం, మా డబ్బులతో మేము కొన్న పొలాల మీద, పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు వేసుకోవడానికి ఆయన ఇవ్వరం సార్. దీన్ని ఖండించుతామని ఆశిస్తాం. అయితే ఈ ప్రభుత్వంలో మీరు కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి సరైన జాబులు కానీ, రోడ్లు కానీ, కనీస వసతులు లేకుండా ఇబ్బంది పడినారు అంతకుముందు. ఇవి అన్నీ ఈ ప్రభుత్వం సరిదిద్దుతుందని కోరుతున్నాం. అయితే మొత్తం మీద కూడా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో అదైతే సరైంది కాదు. ఏదైతే పెద్దలు ఇచ్చినటువంటి తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తుల పైన
ఇటు పొలాలకు ఉన్నటువంటి సరిహద్దుల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ యొక్క యాక్ట్ను రద్దు చేయడం కూడా ఎంతో శుభపరిణామం అని కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా గత ప్రభుత్వంలో చేసినటువంటి పొరపాట్లు చేయకుండా ఈ ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా నెరవేర్చి ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని కూడా ఇటు రైతులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ.